చూడండి వేణుగోపాల్ గారి బ్యాక్గ్రౌండ్ ఆయన ఏకంగా ఒప్పోనొప్పోదని పెట్టారు ఆయన. ఇంకా రాసుకున్నారు అతను నేను అప్పటి నుంచి సూపర్. చూస్తున్నాను అంటే క్లాస్ అంటే స్టార్టింగ్ నుండి చూస్తున్నాను. ఏంటంటేనమ్మా సబ్జెక్ట్ లో ఇంకా ఇన్వాల్వ్ అయిపోతున్నట్టు అనమాట. ప్రతి సెకండ్ క్లాస్ ఫీల్ స్టార్టింగ్ అవుతున్నట్టు. నుండి చూస్తున్నాను. అదే అంటే దాని అర్థం ఏంటంటేనమ్మా ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్ అయిపోతున్నట్టు అనమాట. అంటే చూడు సార్ నరాల్లో జీర్ణించుకుపోయింది అంటారు చూసారు కొన్ని, అట్లా. ఎందుకంటే పేపర్ అది సబ్జెక్ట్ పెట్టుకున్నాను అనేది సార్. నిజం కదా. సార్ చెప్పండి సార్. వాల్ పేపర్ అది పెట్టుకున్నాను సార్. వల్పేపర్ అది పెట్టుకున్నారు అంతే. ఇంకా ఏంటంటే మీరు ఎందుకంటే పెట్టుకున్నారు, చూడగా మా అందరికి కూడా చూపిస్తున్నారు అది. అందరికి కూడా సేమ్ సపోజ్ నొప్పి అనేది కనిపిస్తుంది. అంటే ఫీల్ ఉంటుంది కదా ఒకసారి ఏదైనా చూడంగానే. అద్భుతం సార్. మనకు మాక్సిమం పొద్దున్న ఫోన్ చూస్తాం కదా, అవును. గుర్తు రావాలని చెప్పేసి. అంతేనండి. సూపర్ అండి. థ్యాంక్ సూపర్. యూ సార్. సూపర్ అండి. ప్రతి పాయింట్ అద్భుతం సార్. అయితే మనం దాంట్లో ఎంత వరకు మనం ఇన్వాల్వ్ అవుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ఎక్సలెంట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ కానీ ట్రిపుల్ ఎయిట్ కోసం చెప్తాను సార్. ట్రిపుల్ ఎయిట్ ఈ రోజు అవదమ్మా, ఇంకొక రోజు చెప్పుకుందాం. ఓకే సార్. ట్రిపుల్ ఎయిట్ ఇంకొక రోజు చెప్పుకుందాం, డిస్కస్ చేద్దాం. టైం అవుతుంది. ఓకే సార్. అందుకోసమే ఇంకెవరికైనా అంటే ఏంటి మనం ఒకసారి అందరూ కెమెరాలు వీలైన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా కెమెరాస్ ఆన్ చేయండి అమ్మా. అసలు మీలో ఉన్న, ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా, ఒక రోజు నేను మాట్లాడతా, ఒక రోజు మీరు మీ అనుభవాలు షేర్ చేయాలని. అంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఏం జరుగుతుందని చెప్పాలని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. కానీ ట్రిపుల్ ఎయిట్ సార్, 777, 555, 444 సార్. ఈ నంబర్స్ గురించి కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది ఏంజిల్ నెంబర్స్ సార్. సార్, యాక్చువల్ గా ఏంజిల్ నెంబర్స్ అంటారు ఇవన్నీ కూడా. అదే ఎప్పుడైతే ఏంజిల్ నెంబర్స్ అదే అనేవి రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయో, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి, మీ కోరికను తలుచుకోండి రెగ్యులర్ గా. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దాన్ని వెతకండి, అవి మీకు ఆటోమేటిక్ గా కనిపించాలి. వెతక నాతో అన్నీ ఉన్నాయి సార్. 786 వచ్చింది సార్ నిన్న నాకు. ఏంటండి? 786 నోట్ వచ్చింది సార్ నిన్న. వచ్చింది కదండి. 786 కూడా ఏంజిల్ నెంబర్ కింద లెక్కండి. అప్పుడు కూడా అదే దాని ఏంటంటే సింపుల్ గా థ్యాంక్ యూ చెప్పుకోండి, మీ అఫర్మేషన్ చెప్పుకోండి, వీలైతే మీ దగ్గర ఉంచుకోండి. అట్లా. అలాగే ఒకటి సార్, ప్రతి దానిని ఫీల్ అవ్వండి సార్, ప్రతి దాన్ని ఫీల్ ఆ, అవ్వండి. మీకు మళ్ళీ చెప్తాను చూసాను, అలాగే ఇక్కడ ఎవరు చాలా మంది మాట్లాడలేదు కానీ ఒక్కొక్కరికి 1 మంత్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటాయి. కానీ అది ఎందుకు చెప్పట్లేదు, అలాగే ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉంటా. చెప్పాలండి, అదే సార్, చెప్పాలి. అట్లీస్ట్ రోజుకి చెప్పాలి. ఒకరు అవును చెప్పాలి. అవును చెప్పి సార్. అనుకుంటే కానీ మా దగ్గర నుంచి కూడా కృతజ్ఞతలు వస్తే మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మాట్లాడాలి. కొంతమంది ఉన్నారు అలాగే కెమెరాలు మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతారని. నిజంగా వాళ్ళు నాకు పర్సనల్ గా చెప్తారు, నాకు ఓకే. కానీ వీలైన వాళ్ళు మాట్లాడండి, వీలైతే చెప్పండి, 10 మందికి చెప్పాలి. అవును గుడ్ సార్. మార్నింగ్ ఇలా సార్. మాట్లాడితే డౌట్స్ అనేది తెలిస్తే ఎలా మనం చేయాలి, ఇంప్రూవ్ అవ్వాలో తెలుస్తుంది సార్. అంతే. మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎక్కువ. ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సబ్జెక్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్. అవును, అంతే డౌట్లు కదా. క్లియర్ అవుతాయి సార్ చాలా వరకు. ఇది ఒక అవును సార్. సముద్రం సార్, సబ్జెక్ట్ అనేది అవును సముద్రం. సార్. దాంట్లో అవును వీధే అవును కొద్ది మనం అలా ఏంటంటే అవును లోపలికి వెళ్ళే కొద్ది ఎంతో ఎంతో మన అకౌంట్లో వేసుకుంటుంటాం అనమాట, మన బ్యాంక్ అకౌంట్లో అవును వేసుకుంటున్నట్టు. అవును తోడుకున్న వాళ్ళకి తోడుకున్నంత. సింపుల్ గా అది ఇన్వాల్వ్ అవుతూ ఉంటే అద్భుతం, ఇంకా ఈజీ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనీ కష్టపడి మార్నింగ్ సార్. ఎనర్జీ పెట్టి తోడే కొద్ది శ్రమ ఎనర్జీ ఎక్కువైపోయి ఎక్కువ తోడలేము అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళే కొద్ది కూడా ఈజీ అయిపోతుంది అనమాట. అంటే ఇన్వాల్వ్ అవుతున్న కొద్ది. కానీ దాన్ని వదిలిపెట్టకండి. అఫర్మేషన్స్ కూడా. ఈజీ అయిపోతుంది కదా అని వదిలిపెట్టేయకండి, మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. హలో మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ అమ్మ ఎవరు? లత గారండి, చెప్పమ్మ. అవునండి సార్. నేను యాక్చువల్లీ 3 days బ్యాక్ మన క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఒక 1 lakh కావాల్సి ఉండే. ఉమ్, నేను ఏం చేశానంటే పదే పదే నాకు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఎక్కువ ఏది ఆలోచిస్తామో అది అట్రాక్ట్ అవుతుంది కాబట్టి కరెక్టే, మనము డబ్బులు కూర్చుంటే రాదు. కాకపోతే ద వేస్ మనకు అనేది చూపిస్తుంది అనమాట. కరెక్టా? అది అర్థం కాలేదు. యాక్చువల్లీ రేపు నాకు కావాల్సి ఉండే. రేపు దట్ మీన్స్ 3rd కి నేను 1 lakh నాకు కావాల్సి ఉండే. నాకు 3 days బ్యాక్ కరెక్ట్గా నైట్ 11:30కి నా ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు 1 lakh కావాలని అడిగింది. బట్ ఐ డోంట్ నో ఎలా అరేంజ్ అయిందని. అంటే మీరు అడగలేదా ఆమెని? నేను అడగలేదు, నేను చెప్పి పెట్టాను తనకి. ఓకే.
అర్జెంట్ కావాల్సింది ఉమ్. ఎలా కట్టాలో అర్థం కావట్లేదు చాలా, అంటే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉండే. అదేలేండి, అర్థమైంది. అవును అవును అవును, సూపర్. మ్మ్. నేను అంటే మన సబ్జెక్ట్ లో ఒకటి చేయి చాచి అడగకూడదు కదా. కాకపోతే ఏంటంటే చేయి చేసి అడగకూడదు కానమ్మా, ఒకటి ఏంటంటే మ్మ్. అడగాల్సిన అవసరం లేదు. మనకు అప్డేట్ ఇస్తూ ఉంటే కదా, ఒకసారి అడిగినా కొంతమంది నిజంగా వాళ్ళు ఇవ్వగలిగినా సరే ఒకసారి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అంటే మ్మ్. మన చిన్న ఎఫర్ట్స్, అంటే ఒకసారి ఇట్లా, అంటే అట్లీస్ట్ ఏంటంటే నేను ఇలా చిన్న ఇబ్బంది పడుతున్నాను, లేకపోతే నేను ఇది మ్మ్. ఆలోచిస్తున్నాను, మ్మ్. నాకు ఈ అవసరం ఉంది, ఇబ్బందిని కూడా అవసరం లేదు, మనకి ఇది ఉంది, ఈ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పగానే అవతల వాళ్ళని చాలా ఆటోమేటిక్ గానే వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు వచ్చినట్టు. మెయిన్ నేను చేసిన, నాకు తెలిసింది ఏమంటే మెయిన్ హోప్ ఉన్నకు చేశాను మనీ ఉమ్, మీద, ఉమ్. యూనివర్స్ మీద.